ఏడాది పాటు సైలెంట్ గా ఉన్న వైసీపీ నాయకులు ప్రస్తుతం పరామర్శల పేరుతో వరుస పర్యటనలు చేయడమే కాకుండా తరచూ ప్రెస్ మీట్స్ ఇస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గొంతెత్తి తెలియజేస్తూనే ఉంటున్నారు. ఇటువంటి పరిణామాల మధ్య ప్రతిపక్షానికి సరైన స్ట్రాంగ్ సమాధానాలను ఇవ్వమని చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ మంత్రులలో మార్పు రావడం కష్టతరమే అవుతుంది. దీంతో కూటమి ప్రభుత్వంలో కలవరం మొదలైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీటన్నిటిని చూస్తుంటే కూటమి ప్రభుత్వ నాయకులు జగన్ కు భయపడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్న మంత్రుల కన్నా ప్రతిపక్ష నాయకులే ఎక్కువగా కౌంటర్లిస్తూ ఉండటంతో వీరంతా ఎందుకిలా చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. జగన్ చేసే ప్రతి ప్రెస్ మీట్స్ లోనూ చంద్రబాబును హెచ్చరిస్తూ మాట్లాడటం, మళ్లీ మేమే అధికారంలోకి వస్తామంటూ ధీమాగా చెప్పడం కూటమి ప్రభుత్వానికి అగ్గి మీద గుగ్గిలంలా మారింది. ప్రతిపక్షం గొంతు నొక్కేలా స్పందించమని చంద్రబాబు మంత్రులను ఎన్నిసార్లు హెచ్చరించినా ఏ విధమైన ఉపయోగం ఉండటం లేదట. ఒకప్పుడు వైసీపీ నాయకులపై గళమెత్తిన టీడీపీ నాయకులు ఇప్పుడు సైలెంట్ గా ఉండటం కూడా క్యాడర్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ రియాక్ట్ అయినా ఏదో నామమాత్రంగానే కౌంటర్ ఇస్తున్నారు తప్ప సరైన వార్నింగ్ వైసీపీ నాయకులకు ఇవ్వలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తే మనల్ని టార్గెట్ చేస్తారేమో అన్న భయంతోనే కూటమి నాయకులు మాట్లాడలేకపోతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా జగన్ ప్రతి ప్రెస్ మీట్ లోనూ మాకు టైం వచ్చినప్పుడు అందరి సంగతి తేలుస్తామని చెబుతుండటంతో కూటమి నాయకులు భయపడుతున్నారని ప్రచారం జరుగుతుంది. అందువల్లనే వైసీపీ నాయకులకు రీకౌంటర్ ఇవ్వకుండా చూసి చూడనట్లుగా ఉండిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. నిజానికి క్యాడర్లో ప్రతిపక్షానికి సరైన సమాధానం ఇవ్వగలిగితేనే కేబినెట్ మరింత యాక్టివ్ అవుతూ ఉంటుంది. కానీ ప్రస్తుత మంత్రుల వైఖరి కారణంగా ఏపీ కేబినెట్లో ఊపందుకోవడం లేదని స్పష్టమవుతుంది. మరోవైపు కొంతమంది మంత్రులు పార్టీ కార్యకలాపాలను నిర్లక్ష్యం చేస్తూ తమ సొంత వ్యాపారాల విషయంలో నిమగ్నమైపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఏపీ పాలిటిక్స్ లో ఊహించని పరిణామాలు ఎదురవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.